నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రామిస్. నాకోసం ఏమైనా చేస్తావా? చచ్చిపోమంటావా? అక్కర్లేదు, మర్చిపో. రావచ్చా? రావచ్చా? రారా. వెళ్దాన్ రా. ఎక్కడికి? రిసార్ట్స్కి. మీ ఎండి మన ఇద్దరిని రమ్మన్నారట. ఇప్పుడే మీ మేనేజర్ కాల్ చేశాడు. నీ ఫోన్ ఏమైంది? కలవట్లేదంటున్నాడు. ఇక్కడ సిగ్నల్స్ వీకేలే. సర్లేరా, సాయంత్రం పనిచేస్తుందిలే. సరే రా. అన్నయ్య, పాయసం చేశాను, ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ వస్తాలేమ్మా. రేయ్, ఇవాళ తన బర్త్డేరా? అవునా? హ్యాపీ బర్త్డేరా. థ్యాంక్స్ అన్నయ్య. హే, వద్దొద్దు. ఎంత లేట్ అయినా పర్లేదు, పాయసం తినే వెళ్తాను. నువ్వు తీసుకురామ్మా. నేను నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్ళిపోతున్నాను. రిసార్ట్ రిజిస్ట్రేషన్ కూడా ఈ మంత్లోనే పెట్టేశాను. అది చెప్పడానికి మిమ్మల్ని రమ్మన్నాను. అదే, ఆ చందు గురించి మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఇప్పుడే నా అకౌంట్లో అమౌంట్ వేశాడు. అతను అతని ఫ్రెండ్ రుద్ర. రిజిస్ట్రేషన్కు వాళ్ళు వస్తారు. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అందుకే చెప్తున్నా. సార్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడు వాళ్ళతో మాకు పని లేదు. మా యోగి కోసం చందు కావాలనుకున్నాం. ఇప్పుడు అసలు ఆ యోగి అక్కర్లేదు. ఇక ఆ చందు ఎందుకు? మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం. వాళ్ళ పాపన వాళ్ళు పోతారు. పోనీయండి సార్. ఎనీవే, యూఎస్ వెళ్తున్నారు. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని మర్చిపోకండి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వాళ్ళ గురించేనా? వదిలే. గతం ఎంత వదిలేద్దాం అనుకున్నా కుదరదు, వెంట పడుతూనే ఉంటుంది. ఆ చందు నా జానకికి భర్తగా చలామణి అవుతున్నాడు. ఈ రుద్ర ఆల్రెడీ నందినిని పెళ్లి చేసుకున్నాడు. ఆ రాస్కెల్స్ ఇద్దరు నా ఇద్దరు పెళ్లాల కోసమే పుట్టారా? పైగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఛే! రే, కూల్. ఊరికే బీపీ పెంచుకోకు. ఆలోచిద్దాం. ఏంట్రా ఆలోచించేది? మేం వాళ్ళ కంట పడితే ఏమవుతుందో తెలుసా? మొత్తం నాశనం అయిపోతుంది. ఆటోమేటిక్గా మా రహస్యం అందరికీ తెలిసిపోతుంది. ముఖ్యంగా నా గురించి నా జానకి కూడా తెలిసిపోతుంది. ఏం జరగకూడదని ఇదంతా చేస్తున్నానో అదే జరుగుతుంది. పట్టాభి, తప్పు నిప్పు కంటే కాల్చేస్తుంది. ఒక్కసారి అబద్ధం ముందు తల వంచితే అది వంచుతూనే ఉంటుంది. మళ్ళీ తలెత్తుకునేది మన చితి మీదే. విజయ్, ఇక నుంచి ఈ రీసెర్చ్లో మీరు పనిచేయొద్దు. నేనే వేరే జాబ్ చూస్తాను, సరేనా? రే,
మేము బ్రతికే ఉన్నామని ఆ రుద్రకు తెలిసింది. వాడు చందుకు చెప్పాడేమో. లేదు, వాడికి నందిని కావాలి. నేను బ్రతికే ఉన్నానని తెలిస్తే వాడికి నందిని దక్కదు. సో నందిని కోసమైనా వాడు నిజం బయట పెట్టడు. ఏమో పట్టాభి, ఎవరిని నమ్మడానికి లేదు. దీనికి సొల్యూషన్ ఒక్కటే, ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలి. విజయ్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. మీరు రీసెర్చ్లో మానేస్తే చాలు. వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వరు కదా. ఆఫ్ కోర్స్, ప్రమాదం మనకెంత దగ్గర అవుతూ ఉంటే దానికి మనం అంత దూరం అవుతూ ఉండాలి. మన దాకా రాలేదు అనుకుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోవాలి. కానీ జానకి ఒప్పుకుంటుందా? నేను ఒప్పుకోను. అలా అంటావేంటి? నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవా? ఏంటి అర్థం చేసుకునేది? నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడే ఉంటాను. చూద్దాం ఏం జరుగుతుందో. జానకి, అది కాదు జానకి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉందామనేగా. మన ప్రాబ్లమ్స్లో వాడు కూడా ఒకడు. అసలు చందు అంటేనే ప్రాబ్లం. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా మాట విని వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. పారిపోతారా? ఎక్కడైనా ఉంటాయి. ప్రాబ్లం అని హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకెక్కడికో అంటున్నావు. రేపు అక్కడ కూడా ప్రాబ్లం వస్తే ఎంతకాలం ఇలా? నాకు ఇష్టం లేదు. నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి కూతుర్ని. నీ వల్ల పారిపోవడం నేర్చుకుంటున్నాను. జానకి, నీకెంత పౌరుషం ఉందో అంతకంటే ఎక్కువ నాకు ఉంది. కాకపోతే అన్ని చోట్ల మనమే నెగ్గాలనుకోవడం పొరపాటు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి. ఏంటి అత్తారింటికి దారేది సినిమానా? మాకు తెలుసు, చూసాం కూడా. నువ్వేమీ చెప్పక్కర్లేదు. భర్త మాట భార్య వినాలా లేదా చెప్పు? భార్య మాట కూడా భర్త వినాలి. అయినా వాడెవడు? ఆ చందుగడుకు పెద్ద పనికి మళ్ళీ వెధవ. వాణ్ణి చూసి నేను భయపడేదేంటి? అయినా నేను హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడి దాకా వచ్చింది ఇలాంటి స్కౌండ్రల్స్ కి భయపడి కాదు. మా నాన్న బాధపడకూడదని. మనకేవో చిన్న చిన్న కోరికలుంటే చచ్చేలోపు తీర్చుకుందామని వచ్చాను. అంతేగాని భయపడి మాత్రం కాదు. మొన్న కూడా అంతే. వాడొచ్చాడని చెప్పేసి నా ఇంట్లో నన్నే దాచిపెట్టేశావు. అసలేం చేస్తాడు వాడు? రాని చూద్దాం. జానకి, చూడు, ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే నన్ను డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకువెళ్ళు, వస్తాను. లేదు అంటే ఇక్కడే. మూడో ప్లేస్ కి నేను రాను. అరక హైదరాబాదా? అది కాదు జానకి. ఇంక నేనేం వినను. ఇంకొక విషయం, వాడేదో రిసార్ట్ తీసుకున్నాడని అక్కడ జాబ్ మానేయాల్సిన అవసరం లేదు. మనమేం అక్కడ ఊరికే పనిచేయడం లేదు. వాళ్ళేమి ఊరికే సాలరీ ఇవ్వడం లేదు. మన కష్టం, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అయినా ఓనర్ వాడేమీ కాదు, వన్ ఆఫ్ ద పార్ట్నర్ అంతే. వాడొక్కడే పార్ట్నర్ కాదు, ఆ ఈడియట్ రుద్రా గారు కూడా. వాడి కింద మనం పనిచేయడం ఏంటి? ఏ మనకు చందు కంటే రుద్ర ఏమైనా పెద్ద శత్రువా? వాడు వాడు ఏం లేదు జానకి, వాళ్ళ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, నీకిష్టం లేదన్నావు కాబట్టి మానేయడానికి ఒప్పుకుంటాను. ఇక్కడే ఇంకొక జాబ్ చూసుకుందాం. అంతేగాని ఇంకో ఊరికి మాత్రం రాను. దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్.
జాని పూలబాబు అమ్మా వచ్చి హారతి తీసుకో. వస్తున్నానమ్మా. పూలబాబు కిచెన్ లో సున్నుండల డబ్బా పెట్టాను, అవి తీసుకెళ్లి నందినికి ఇచ్చేసిరా. అలాగేనమ్మా. హరి 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 పూలబాబు 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 ఏంటమ్మా అయ్యగారు ఏమైంది? నువ్వు ఒకసారి లోపల రా. ఏమైందమ్మా? ఏమో ఎంత పిలిచినా లేవట్లేదు. అయ్యగారు అయ్యగారు నాకేదో భయంగా ఉంది, ఎప్పుడూ ఇలా జరగలేదు. ఒరేయ్ అలా చూస్తావేంట్రా, ఆయనకేమీ కాదు. అయ్యగారికి ఏం కాలేదమ్మా. ఏమవుతుంది? ఏమీ కాదు. హలో అంబులెన్స్. వాట్ హ్యాపెన్? ఏమో డాక్టర్, రోజు ఉదయాన్నే 5 గంటలకే లేచే మనిషి 8 అయినా లేవలేదు. అప్పటినుంచి ఎంత లేపుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఇలాగే ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేయండి.
ఊరుకో వదినా. ఏం జరిగింది? పూలబాబు, ఏం జరిగింది? అయ్యగారు పొద్దు నుంచి నిద్ర లేవకుండా అలాగే పడుకుని ఉన్నారమ్మా. ఏమైందో ఏమో. నువ్వంతా మీ నాన్న పోలికే. కూతురుగా కాకుండా కొడుగ్గా పుట్టుంటే అచ్చం మీ నాన్నలాగే ఉండేదానివి. మా నాన్న అచ్చు మా నాన్నమ్మ పోలిక, నేను మా నాన్నమ్మ పోలికే. అందుకే మా నాన్న నన్ను అమ్మా అంటారు. మా నాన్న ఏంటి, మా ఊర్లో అందరూ నన్ను మా నాన్నమ్మలాగే చూస్తారు. మా నాన్నమ్మ పేరే నాకు పెట్టారు, జానకి అని. ఆవిడ జానకమ్మ అయితే నేను జానకి అన్నమాట. మరి మీ అమ్మ పోలిక నీలో అసలు కనిపించటం లేదే? ఎలా వస్తాయి? రావు. అదేంటి? ఈ అమ్మ మా అమ్మే, కానీ అసలమ్మ కాదు. అంటే మీ అమ్మగారు లేదు. సారీ జానకి. నువ్వు మా అమ్మని చూస్తావా? అమ్మా, చాలా అందంగా ఉంది. నీలో మీ అమ్మ పోలికలున్నాయి, కానీ ఏదేమైనా నువ్వు మీ నాన్నవే. ఏ ఇది చెప్పుకో. నువ్వేనా? వావ్, చాలా క్యూట్ గా ఉన్నావు. ఆ కళ్ళు, ఆ స్మైలు ఎంత క్యూట్ గా, ఎంత ప్యూర్ గా ఉన్నాయో తెలుసా? ముద్దొచ్చేస్తుంది. మరిప్పుడేంటి ఆ కళ్ళు, ఆ స్మైల్ అంత షార్ప్ గా లేవు? వయసుతో పాటు కష్టాలు, బాధలు కూడా పెరుగుతున్నాయి కదా. షార్ప్నెస్ తగ్గుతుంది. నాకే కాదు, ఎవరికైనా. మనసు బావుంటేనే మనుషులు బావుంటారు. ఏంటలా చూస్తున్నావు? దిష్టి తగులుతుంది. ఎవరికి? నీకా, మీ నాన్నకా? ఆల్రెడీ ఎప్పుడూ తగిలిందిలే. జాను, నువ్వు మళ్ళీ మీ నాన్నను కలుస్తావు. కలిసినప్పుడు మీ నాన్నకి నన్ను పరిచయం చేస్తావా? ఎందుకో ఆయన్ని నాన్న అని పిలవాలనుంది. కదా, దాట్స్ మై డాడ్. మా నాన్న మంచి నాన్న. కానీ ఎందుకో చిన్నప్పటి నుంచి ఆయనకి నాకు ఎప్పుడూ గ్యాపే. ఆయన పూర్తి ప్రేమను నాకు ఇవ్వడానికి ఆ దేవుడికి మనసొప్పడం లేదు. అందుకే ఎప్పుడు మా మనసుల్ని దగ్గర చేస్తూ మనుషుల్ని దూరం పెడుతున్నాడు.
ఆయన ఇప్పుడు మాట్లాడరు జానకి. ఏమ్మా, శత్రువుని కూడా క్షమించే మనిషికి కూతురి మీద మాత్రం ఎందుకమ్మా ఇంత కోపం? మాట్లాడమని చెప్పమ్మా. పోనీ ఆ ఫోన్ ఆయనకివ్వు.